హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో గొడవల గందరగోళం అనేది సృష్టించబడింది. యాక్చువల్గా ఇవి చిన్న చిన్న మాటల వల్ల, చిన్న చిన్న పనుల వల్ల అర్థం కాకుండా అర్థమైనట్టు ఏర్పడిన గొడవలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లో గొడవలు పెడితేనే మేము హైలైట్ అవుతాము, నలుగురు మమ్మల్ని చూస్తారు, మా మీద ఫోకస్ పెరుగుతుంది, కెమెరాస్ మా వైపే చూస్తాయి, అటెన్షన్ గ్రాప్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. సో తెలుగు బిగ్ బాస్లో ఇలాంటి పప్పులు ప్రెషర్ కుక్కర్లో 10 విజిల్ వేసినా ఉడకవు, ఎందుకంటే ముద్రిపోయిన పప్పులు కాబట్టి ఇవి. సో మీరు ఆలోచించాలి, ఎప్పుడు గొడవలు కాదు. గొడవలు గొడవలు అంటే టాస్క్ పరంగా గొడవలు పడితే ఓకే, బొచ్చలు కూడా దాంట్లో కూరలు కర్రీలు వేసుకోవడం దాంట్లో ఇలాంటి గొడవలు పడకూడదు. ఎందుకంటే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తానంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేసే మిస్టేక్స్ ఇవే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బిగ్ బాస్ హౌస్లో కొన్ని నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో బిగ్ బాస్ ఏం చేశారంటే ప్రతి ఒక్క పనికి ఒక మానిటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి ఫుడ్ మానిటర్, అండ్ డిష్ వాష్కి అండ్ ఫ్లోర్ క్లీనింగ్కి ఒక మానిటర్, అండ్ బాత్రూమ్ క్లీనింగ్కి ఒక మానిటర్, బట్టలు ఉతకడానికి ఒక మానిటర్, ఇలాగ మానిటర్స్ ఉన్నారు మనకి. ఎస్పెషల్లీ వీళ్ళల్లో ఎక్కువగా వర్క్ చేసే మానిటర్ ఎవరంటే ఫుడ్కి సంబంధించిన మానిటర్. ఈయనకి చాలా పనులు ఉంటాయి. వచ్చిన రేషన్ని వీక్కి సరిపడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫుడ్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా వండిపించాలి కుక్స్ చేత. సో ఇలాంటి క్రమంలో మాధురి గారు అంటే ఒకడు ఉండాలండి, ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే స్పెసిఫిక్గా ఫుడ్కి ఫుడ్ మానిటర్ పెట్టినప్పుడు ఆ మానిటర్ని మనం అడగాలి. అడగకుండా అక్కడ ఏ వస్తువు తీసుకున్నా, అది కొంచెమైనా ఎక్కువైనా, ప్యాకెట్ చింపినా చింపకపోయినా ఆ ఫుడ్ మానిటర్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ అనేది ఎక్సెస్గా రాదు, ఆ వీక్కి సరిపడే వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఫుడ్ మానిటర్ దగ్గర. మాధురి గారు ఆ దోశల్లో కర్రీ కొంచెం వేసుకున్నారని చెప్పేసి మాధురి గారు కొంచెం ఎక్కువ, నాకు తెలిసి ఈరోజు మాధురి గారు చాలా ఎక్కువ మాట్లాడారు. సో ఎక్కువ అంటే చాలా ఎక్కువ అధిగమించినారు అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈరోజు గొడవ చూసుకుంటే దాంట్లో దివ్య గారు యాజ్ ఏ ఈరోజు ఫుడ్ మానిటర్గా కరెక్ట్గానే అడగడం ఫుడ్ మానిటర్ యొక్క బాధ్యత. ఎందుకంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి కాబట్టి, అది కర్రీ అయినా, వాటర్ అయినా, ఫ్రూట్ అయినా, ఏదైనా. సో ఇక్కడ మాధురి గారు కొంచెం కర్రీ వేసుకొని మళ్ళీ ఫుడ్ మానిటర్కి చెప్పలేదు, ఆమె గమనించారు, తర్వాత మాధురి గారు వేసుకున్నారు అని చూశారు. బట్ అడిగినప్పుడు ఆన్సర్ అనేది ఎలా ఉండాలి? ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినప్పుడు మీరు అడగకుండా ఫుడ్ మానిటర్గా అడగకుండా ఫుడ్ వేసుకున్నారు, దానికి మీరు దౌర్జన్యం అనేది చేయకూడదు, వాయిస్ రేస్ చేసి మాట్లాడకూడదు, దాన్ని మీరు సర్ది చేసుకున్నట్టు మాట్లాడాలి. సో అండ్ నాకు వేసుకోవాలని పెంచి, సో ఏదో ఒకటి పర్మిషన్ లాగా, రిక్వెస్ట్ లాగా అడిగి దాన్ని అక్కడే సార్ట్అవుట్ చేయాలి. దాన్ని దారం కట్టి లాక్కూడదు, గాలిపటం ఎగిరేసినట్టు ఎగరేయకూడదు, తుంచాలి. కానీ దీంట్లో మాధురి గారు కొంచెం మాటలు అనేది ఎక్కువయ్యాయి. సో ఇలాంటి మాటలు కొనసాగితే మీరు ఎస్పెషల్లీ ఈ వీక్లో ఓటింగ్లో లేరు. ఒకవేళ మీరు ఓటింగ్లో ఉండుంటే మీకు మీ ఓటింగ్స్ అనేది చాలా వరకు క్రమక్రమాన తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికే మీరు ఆ కర్రీ వల్ల కొన్ని ఓట్లు అనేది మేబీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివి గమనించుకోవాలి మీరు. ఎస్పెషల్లీ ఫోకస్డ్గా చూసి 5 వీక్స్ని ఒక అటెన్షన్ పెట్టి చూసి వచ్చిన వాళ్ళు. సో మీరు ఇలాంటి వాటి దగ్గర గొడవ పెట్టుకుంటే ఏమంటారు, మీరు హైలైట్ అవ్వాలి అనుకుంటారు, బట్ అవ్వరు. ఇండివిజువాలిటీ చూపించాలనుకుంటారు, అది ఇండివిజువాలిటీ చూపించడం అవ్వదు, ఎందుకంటే అది అగ్రెసివ్నెస్ కింద వెళ్ళిపోతుంది. సో ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినా, ఓల్డ్ హౌస్ మేట్స్ అయినా. సరే ఇంకోటి, సరే ఇది బాగుంది, దాన్ని సర్ది చేస్తున్నారు. పాపం ఇంకొక మాట చెప్పాలి మర్చిపోయాను నేను. ఇక్కడ క్యాప్టెన్ చచ్చిపోతున్నాడు, అటు చెప్పలేక ఇటు చెప్పలేక. వాళ్ళు చెప్తానంటే వాళ్ళు మాధురి గారు సీరియస్. ఇక దివ్య చూస్తే ఓకే, దివ్యకి చెప్పి ఇలా నచ్చ చెప్తున్నాడు, బట్ క్యాప్టెన్ అనేవాడు. తర్వాత దివ్య గారు ఏం చెప్పారంటే ఫుడ్ మానిటర్ మార్చే అంటున్నారు. ఫుడ్ మానిటర్ ఏంటండి మార్చేది? ఫుడ్ మానిటర్ని అంటే మీకు నచ్చిన వాళ్ళని ఫుడ్ మానిటర్ పెట్టాలా?
ఒక పర్సన్ మీకు నచ్చకపోతే ఇంకా పర్సన్ ఆ పొజిషన్లో ఉండకూడదా? ఇది చూడ్డానికి కొంచెం ఎలాగుందంటే ఆ, ఏమంటారు, ఏదో అంటారు, ఆ వర్డ్ ఏదో గుర్తుకు రావట్లేదు. సో ఏదైనా కావచ్చు, కానీ అక్కడ మాధురి గారు చేసింది చాలా మిస్టేక్. ఇది నాగార్జున గారు మేబీ బిగ్ బాస్ టీం దీన్ని పాయింట్ గా తీసుకుంటే రేపు సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ లో దీని గురించి కంపల్సరీ మాట్లాడతారు. రెండవది, ఆ బొచ్చలు అడిగేదండి. తొక్కలో ఒక్క బొచ్చ కోసం బొచ్చలు ఇసిరేసి కొట్టుకుంటున్నట్టు అయిపోతుంది ఈ బిగ్ బాస్ హౌస్ లో. యాక్చువల్ గా ఈ రోజు చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే ఇది ఎపిసోడ్ 1 అట్టు అనిపించింది. యాక్చువల్ గా ఇలాగే జరుగుతాయి ఎపిసోడ్ 1 లో. ఆ డిష్ వాషర్స్ దగ్గర గొడవలు పెట్టుకోవడం, బాత్రూమ్ దగ్గర గొడవ పెట్టుకోవడం, ఫుడ్ దగ్గర గొడవలు పెట్టుకోవడం, వాటర్ బాటిల్ దగ్గర గొడవ పెట్టుకోవడం ఫస్ట్ ఎపిసోడ్ లో జరుగుతాయి. బిగ్ బాస్ ఇంతవరకు ఫస్ట్ వీక్స్ ని 1 to 5 వీక్స్ ని గాల్లో ఎగిరేసి అంటే గాల్లో కలిపేసినట్టు అయిపోయింది అనమాట. ఈ రోజు నుంచి ఫస్ట్ అంటే లాస్ట్ మండే నుంచి కొత్త 2.0 స్టార్ట్ అయింది కదా, ఇదే అసలు బిగ్ బాస్ అన్నట్టు ఉంది అనమాట. ఆ టెనెంట్ హౌస్ ఇవి కొంచెం ఫెయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా బిగ్ బాస్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. సో ఆ బొచ్చల టాస్క్ దగ్గర ఇద్దరున్నారు బొచ్చలు కడగడానికి. నైట్ ఒకరు, మార్నింగ్ ఒకరు అనమాట. సో సరే, ఎందుకు ఈ బొచ్చల గురించి చెప్తే మన ఛానల్ యొక్క వ్యూస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింపుల్ గా చెప్పేస్తాను, ఆ బొచ్చల గొడవలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ లో అదే హైలైట్ గా చూపించారు కాబట్టి. క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇంకా మొదలట్లేదు. సో ఈ బొచ్చల గురించే మాట్లాడగలం మనం కూడా. ఆ బొచ్చల దగ్గర ఈమె కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయిషా, తన రాత్రి ఏం జరిగిందంటే ఆయిషా ఒక గిన్నెలో ఆమె కోసం ఒక దోశ పిండి కొంచెం ఉందంట. సో ఉండితే అది వేరే డిష్లో చిన్న చిన్న దాంట్లో ఏదో వేసుకోలేదు, పెద్ద దాంట్లో పెద్ద డిష్లోనే ఉందన్నమాట. సో ఈమె ఏం చేశారంటే అది కడగకుండా అది అలాగే పెట్టేశారు, పక్కన పక్కన పెట్టేశారు. సో అక్కడ తనుజ గారు ఏం చెప్పారంటే అది రేపటి మార్నింగ్ వాళ్ళు కడిగడానికి వాళ్ళు కడిగేసుకుంటారు అని చెప్పేశారు అనమాట రీతుకి. సో రీతు కూడా లైక్ లైక్ వదిలేసింది అనమాట. సో పొద్దున వచ్చేస్తే ఆయిషా గారు మళ్ళీ దాని మీద గొడవ. ఇది రాత్రి పడింది కదా, రాత్రిది కదా, దీంట్లో రాత్రి ఐటమ్ ఉంది కదా, ఇప్పుడు కాదు కదా ఫ్రెష్ ఇది అని చెప్పేసి దాని మీద గొడవ. ఆయిషా అయితే ఇక్కడ తుమ్ము రేపారు కావాలని ఏం పెట్టారు గొడవ అసలు. ఆయిషా గారు ఇది తమిళ బిగ్ బాస్ కాదు, తెలుగు బిగ్ బాస్. తమిళ బిగ్ బాస్ లో ఇలాంటి చూస్తారేమో, తెలుగు బిగ్ బాస్ లో ఇలాంటి అయితే ఉడిసి పట్టి బయటికి నెట్టేస్తారు అనమాట. సో ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తెలుగు బిగ్ బాస్ లో ఎక్కువగా ఫెయిత్ అనేది ఉంటుంది, అంటే ప్రజల మధ్యలో ప్రజలు ఫెయిత్ ఇవన్నీ చూస్తారనమాట. సో తప్పెవరి దగ్గర ఉంది చూస్తారు, ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో చూస్తారు, ఎవరు కావాలని చేస్తున్నారో కూడా చూస్తారు. అంటే ఇలా అదే అందుకే ముందు చెప్పా, ఇలాంటి పప్పలు తెలుగు బిగ్ బాస్ లో 10 విజిల్స్ పెట్టినా ఉడకవు అని చెప్పేసి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. కావాలని గొడవలు పెట్టడం, రచ్చరచ్చ చేయడం. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం గొడవే, ఆ బొచ్చల గొడవే తొక్కలది. అసలు చూడ్డానికి ఇసిగేసింది చెప్పాలంటే, ఏంట్రా బాబు ఈ బొచ్చల గొడవ అని చెప్పేసి. తర్వాత మన సంజన గారు ఏంట్రా వీళ్ళు బొచ్చల కోసం 2 రోజులు అలాగే కొట్టుకొని ఉంటారా అని చెప్పేసి వెళ్ళి పద్ధతిగా ఆమె ఒక చిన్న గిన్నె, అది ఇంత గిన్నె పద్ధతిగా కడిగేసి పక్కన పెట్టేసి మీరు ఆపేసేయండి, నేను కడిగేసాను, ఇంకా కొట్టుకోవద్దు ఈ బొచ్చ కోసం అని చెప్పేసి దానికి ఆ కథని క్లోజ్ చేసేసారనమాట. సో ఇలాగా బొచ్చల గొడవలు, కర్రీలు గొడవలు ఇలాగ జరుగుతుంది బిగ్ బాస్ లో. కెప్టెన్సీ టాస్క్ అనేది త్వరగా పెట్టండి అయ్యా బాబు, త్వరగా. ఈ బొచ్చల గొడవలు, కర్రీస్ గొడవలు చూడలేకపోతున్నాం. కొంచెం స్పిరిట్ ఈసారి గట్టిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది పెట్టండి. పెట్టేసి అందరూ ఉన్న లేడీస్ ని మొత్తం, జెంట్స్ కి లేకుండా ఈసారి లేడీస్ కి అని ఛాన్స్ పెట్టేసి అందరు లేడీస్ ని కంటెండర్స్ చేసేదండి బిగ్ బాస్. ఎక్సలెంట్ గా ఉంటుంది, అందరు కొట్టుకొని చచ్చిపోతారు. అలా చేయండి. ఎందుకంటే సంజన గారు ఒకటే ఇప్పటి వరకు ఉమెన్స్ నుంచి క్యాప్టెన్సీ చేసింది. సో ఇంక తర్వాత నుంచి ఎవరు చేయలేదు. సో ఉన్న ఉమెన్స్ అందరినీ కెప్టెన్సీ కంటెండర్స్ చేసేసి వీళ్ళకి స్పెసిఫిక్ గా టాస్క్ పెడితే అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇది రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. మనం చెప్పినవి నిజం కాదు కదా. సో బిగ్ బాస్ టీం ఏదో రాసుకొని ఉంటారు స్క్రిప్ట్, అది రేపు అమలు చేస్తారు. సో రేపు మేబీ ఈ క్యాప్టెన్సీ రిలేటెడ్ టాస్క్ అనేది రేపు ఉండొచ్చు. సో ఈ రోజు ఎపిసోడ్ ఇంతవరకు అయింది. తర్వాత అసలు కథకు వద్దాం, నామినేషన్స్. ఈసారి నామినేషన్స్ లో భరణి గారు, తనుజ, దివ్య, రాము, సుమన్ శెట్టి అండ్ డెమాన్ పవన్ ఇద్దరు ముగ్గురున్నారు మనోళ్ళు. ఉన్న ముగ్గురులో ఇద్దరు వచ్చేసారు దీంట్లో కామనర్ సైడ్ నుంచి. సో వాళ్ళిద్దరు ఉన్నారు. ఈరోజు టాప్ చూస్తే తనుజ గారే ఉన్నారు. తనుజ గారు వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఈమె ఇంకా ఇదే పద్ధతిని కొనసాగించేలాగే ఉన్నారు. ఆమెకు వచ్చే వర్డ్స్ కూడా అలాగే ఉన్నాయి. తర్వాత లీస్ట్ లో పొజిషన్స్ లో అనేది ఈసారి అంటే ఈ రోజు వరకు
ఇప్పటి వరకు ఓటింగ్ పోల్ చేసుకుంటే రాము ఉన్నారు లీస్ట్ పొజిషన్ లో. మేబీ 2 రోజుల్లో రాము గారు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ డెమాన్ పవన్ అండ్ దివ్య, భరణి గారు మాత్రం ఎలిమినేట్ అవ్వరు, సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మేబీ దివ్య గారిని, భరణి గారిని మేబీ, ఇది 100% కాదు, మేబీ డేంజర్ జోన్ లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి డెమాన్ పవర్ మాత్రం ఎలిమినేట్ అవ్వడు. సో దివ్య మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు. సో ఒకవేళ దివ్య గాని కంపల్సరీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే బిగ్ బాస్ టీం కంపల్సరీ డేంజర్ జోన్ లో భరణి గారిని, దివ్య గారిని పెట్టేసి దివ్య గారిని బయటికి సాగనింపే పని మాత్రం చేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. సో రేపు థర్స్డే, ఫ్రైడే ఈ 2 రోజులు ఓటింగ్ చూస్తే అర్థమైపోద్ది. ఆల్మోస్ట్ నాకైతే భరణి గారు, దివ్య గారు వీళ్ళిద్దరిని డేంజర్ జోన్ లో పెడతారేమో, దివ్య గారు బయటికి వెళ్ళిపోతారేమో ఈ వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాము యాజ్ ఏ కెప్టెన్ గా నాగార్జున గారు చెప్పారు ఎక్సలెంట్ గా చేశారని చెప్పేసి. సో వీళ్ళందరూ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నారు. మేబీ డెమాన్ పవన్ లాస్ట్ వీకే వెళ్ళాలి యాక్చువల్గా చెప్పాలంటే. సో అక్కడ శ్రీజ గారిని అన్యాయంగా తీసేసరికి డెమాన్ పవన్ సేవ్ అయిపోయాడు. సో డెమాన్ పవన్ మేబీ డేంజర్ జోన్ కి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దివ్య తర్వాత డెమాన్ పవన్ డేంజర్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ దివ్య గారిని సేవ్ అయితే డెమాన్ పవన్ హౌస్ లో నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నామినేషన్స్ అనేవి ఇలాగా ఉన్నాయి. సో దట్స్ ఇట్, ఈ రోజుకి ఇంతే. రేపు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పెడతారు, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉంటాయి రేపు మాత్రం ఎక్కువ. ఎందుకంటే వైల్డ్ కార్డ్ అంటే మామూలుగా గొడవలు పెట్టట్లేదు, ఇండివిజువాలిటీ అని చెప్తున్నారు. కానీ ఈ చిన్న గొడవలు మాత్రం ఎలా పెడుతున్నారు ఏమో, వాళ్ళ మైండ్ సెట్ కి ఎలా అర్థం అవుతుంది ఏమో, రేపు చూడాలి అదంతా. సో అంతే. నా ఛానల్ రీచ్ పెరిగితే నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ సీజన్ 1 ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియో మిస్ కాకుండా ప్రతి ఎపిసోడ్ గురించి వీడియోస్ చేస్తున్నాను. సో ఇలాగే నా వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో దాని ద్వారా రీచ్ అనేది పెరుగుతుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ, బాయ్.